హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలో హెల్త్కి ఎంతో మంచిదైన మసాలా మజ్జిగ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. సమ్మర్ వచ్చేసింది కదండి. ఈ సమ్మర్లో మనందరం లిక్విడ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. మనం వేసుకునే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ హెల్త్కి ఎంతో చాలా మంచిదండి. ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి. అందులో చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, ఒక చిన్న పచ్చిమిర్చి, ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న కొద్దిగా పుదీనా, అందులోనే కొద్దిగా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే ఒక రెమ్మ కరివేపాకు, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలండి. ఇందులో మీరు కావాలంటే జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవచ్చు. కొద్దిగా జీలకర్ర వేసుకొని దీన్ని ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలండి. పట్టుకున్న తర్వాత ఇందులోనే ఒక కప్ పెరుగు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. తర్వాత ఒక చెక్క నిమ్మరసం పిండుకోండి. మీకు నిమ్మరసం ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చండి. ఇందులోనే కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నదంతా మనం ఈ చిన్న కుండలో పోసుకోవాలండి. ఇక నేనైతే 3 గ్లాసెస్ వాటర్ వేసుకున్నానండి. ఒక కప్పుకి 3 గ్లాసెస్ వాటర్ సరిపోతుంది. ఈ మజ్జిగ పల్చగానే ఉంటే బాగుంటుందండి. ఈ మజ్జిగని ఈజీగా మనం తయారు చేసి పెట్టుకోవచ్చండి. ఇలా మనం చిన్న కుండలో మజ్జిగని తయారు చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు త్రాగొచ్చండి. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ వేసవి కాలంలో ఇలా మనం మజ్జిగని తీసుకుంటే ఒంటికి చలవ చేస్తుందండి. ఇలా కొద్దిగా మనం ఇందులో ఐస్ క్యూబ్స్ వేసుకొని 1 గంట పాటు దీన్ని పక్కన పెట్టుకొని తీసుకొని తాగామంటే చాలా బాగుంటుంది. 1 గంట తర్వాత దీన్ని మనం గ్లాస్లో సర్వ్ చేసుకొని తాగొచ్చండి. మీరు కావాలంటే దీన్ని ఫిల్టర్ చేసుకొని కూడా తాగొచ్చు. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మన బాడీ ఈ వేసవి కాలంలో డిహైడ్రేట్ అవ్వకుండా ఉండడం కోసం మనం బయట కూల్ డ్రింక్స్ అవి తాగకుండా ఇంట్లోనే ఇలా మజ్జిగ ప్రిపేర్ చేసుకొని తాగితే చాలా మంచిదండి. సమ్మర్లో ఇలా మనం మజ్జిగని తీసుకోవడం వల్ల హెల్త్కి బాడీకి చాలా మంచిదండి. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా సరే అండి, ఈజీగా ఈ రుచికరమైన మజ్జిగను మీరు ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. అలాగే ఒక లైక్ చేయండి. మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ మసాలా మజ్జిగ ఎలా కుదిరిందో నా కామెంట్ బాక్స్లో ఒక కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.